ఫోన్ మాట్లాడుకుంటూ భయం గ్యాప్ ఏం లేదంట వాళ్ళ చెప్పిండు టైము ఒక ఏంటంటే టిఫిన్ చేసేదా కూర్చున్నామన్నారు ఆ లోపల వీళ్ళు వస్తామనుకున్నాం మేము. ఏంది బయట చూసుకుంటే ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, అలాగే ముందు భాగంలో ముఖ భాగంలో ఉన్న ఏదైతే ఎలివేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆధునిక పద్ధతిలో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ప్లాట్ఫామ్ రీసర్ఫేసింగ్ కానివ్వండి, అదనపు ప్లాట్ఫామ్ షెల్టర్స్ కూడా మనం నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఎక్కడ లేని విధంగా బేగంపేట్ రైల్వే స్టేషన్లో మరొకసారి ఈ మహిళల చేత నడిపే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇది మా ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మా ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఈ యొక్క ఇద్దరి కృషి వల్ల ఈరోజు బేగంపేట్ ఈ విధంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ ఈ విధంగా డెవలప్మెంట్ కావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక నెల క్రితం ఇన్స్పెక్షన్ కూడా చేశారు కిషన్ రెడ్డి గారు. మేమందరం బృందం వెళ్ళాము. అక్కడ కూడా మేము ఆ రోజే అనుకున్నాం, ఇంత మంచిగా బేగంపేట్ స్టేషన్ ఈ విధంగా ఉందంటే కేవలం అది మోడీ గారు కన్నగల, అలాగే మా కిషన్ రెడ్డి గారు చేసిన కృషి. రేపు 9:30కు దాదాపు మొత్తం దేశంలోనే మరి 103 రైల్వే స్టేషన్లను వర్చువల్గా నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. అలాగే బేగంపేట్ స్టేషన్లో ముఖ్య అతిథిగా మా ప్రియతమ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు మరి దీంట్లో పాల్గొంటారు. అధిక సంఖ్యలో ప్రజలు, అలాగే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ యొక్క ఈవెంట్కి అందరూ కూడా వచ్చి మరి అక్కడ ఎలా డెవలప్మెంట్ అయిందో కూడా మేము ప్రజలకు తెలియాలని చెప్పి కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి గారు అనేక విధాలుగా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ని డెవలప్ చేస్తానికి, ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధునిక పద్ధతిలో ఉండాలని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ కూడా మరి లేని విధంగా ఈరోజు మన రైల్వే స్టేషన్లు ఆధునికంగా డెవలప్ అవుతున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అలాగే రేపు మొత్తం మూడు, ఒకటి బేగంపేట రైల్వే స్టేషన్, ఒకటి వరంగల్ రైల్వే స్టేషన్, ఒకటి కరీంనగర్ రైల్వే స్టేషన్, ఈ 3 కూడా ప్రారంభిస్తారు. అలాగే శాంక్షన్ అయిన సికింద్రాబాద్, నాంపల్లి కానివ్వండి, చెల్లపల్లి కానివ్వండి, అనేకం రాబోయే రోజుల్లో కూడా మరి ఇవన్నీ కూడా ఆధునికంగా డెవలప్ అయిన తర్వాత వాటిని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. కేవలం భారతీయ జనతా పార్టీ, అలాగే కేంద్రంలో ఉన్న మా నాయకత్వము ప్రజల కోసం, ప్రజల సౌకర్యాల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము రోజు అహర్నిశలు పనిచేస్తున్న మా నరేంద్ర మోడీ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఫండ్స్ ద్వారా, సెంట్రల్ ఫండ్స్ ద్వారా మరి ఈ యొక్క తెలంగాణని అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా మా సికింద్రాబాద్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి పిలవగానే వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై.